ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 16. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 24 మరియు 25 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 24 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఈరోజు మీ చేతి పనులన్నిటిలో మీరు గొప్ప విజయం పొందాలని ప్రభు ఎదుట నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా ఆయన మీకు జయమును కలుగచేయనని నేను ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభు ఒక విశేషమైన రీతిలో ఈ ధ్యానం ద్వారా మీతో మాట్లాడుచుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియని సంగతులు తెలుసుకోవడానికి మీరు ఆరాటపడండి. తెలిసిన విషయాలు ఇతరులకు పంచుకోవడానికి మీరు ఆసక్తిని కనుపరచండి. ఎందుకనంటే జ్ఞానం అనేది ఒక చోట ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మన జ్ఞానం ఒక మడుగులాగా ఉండొద్దు. మడుగు ఒక చోట ఉండి ఎటూ ప్రవహించక 4 రోజులకి అది దుర్వాసన పడుతుంది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. మన యొక్క జ్ఞానం ఎలా ఉండాలంటే ప్రవహించే నదిలాగా ఉండాలి. అది స్వచ్ఛమైన జలాలతో అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంది. మీ జ్ఞానం మీ నుండి ఇతరులకు, ఇతరుల నుండి ఇంకా మరికొంతమందికి ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ జ్ఞానం స్వచ్ఛమైనదిగా, మలినము లేనిదిగా, జీవితాలని అద్భుతమైనటువంటి రీతిలో కట్టి నిలబెట్టేదిగా ఉంటుంది. కనుక ఈరోజు ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్న సంగతులు ఈ దినమంతా కూడా మీరు మననం చేయండి. అంత మాత్రమే కాదు, మీ తోటి వారికి ఈ విషయాలు పంచుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అసూయ ఎంత ప్రమాదకారో ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రేమ ఎవరికి కీడు చేయదు, కరుణ ఎవరిని బాధ పెట్టదు, జాలి ఎవరిని ఇబ్బందులు పాలు చేయదు. కానీ ఒక వ్యక్తిలోని అసూయ మరొక వ్యక్తికి నాశనాన్ని, ఇబ్బందిని, కీడును కలుగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక భక్తుడు ఇలా అన్నాడు, అసూయ కనిపించని క్యాన్సర్ లాంటిది అని. అవును, అదొక క్యాన్సరే. లోపల ప్రారంభమైన క్యాన్సర్ బయటికి ఎలా కానరాదో, లోపల ఉన్న అవయవాలను ఎలా పాడు చేస్తుందో, ఆ వ్యక్తిని దినదినం నాశనానికి ఏ విధంగా తీసుకుని వెళ్తుందో, ఈ అసూయ అనే క్యాన్సర్ కూడా ఒక వ్యక్తి యొక్క ఆత్మను అదే విధంగా నాశనానికి నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకంటే మెరుగ్గా ఎవరైనా పాటలు పాడొచ్చు, ప్రసంగం చేయొచ్చు, వాళ్ళకి పేరు పరపతి ఉండొచ్చు, వారికి ఉన్నటువంటి జ్ఞానం మీకు లేకపోయి ఉండొచ్చు. అయినా దాన్ని బట్టి మీరు ప్రభువుని స్తుతించండి, ప్రభువును మహిమపరచండి. ప్రభువా, ఆ సహోదరుని బట్టి మీకు వందనాలు, ప్రభువా, ఆ సహోదరుని బట్టి నీకు వందనాలు అని ప్రభుని స్తుతిస్తే మీలో ఉన్నటువంటి అసూయ ఇట్టే మీలో నుండి అదృశ్యమైపోతుంది. అప్పుడు ప్రేమించడం ఎలాగో మీరు నేర్చుకుంటారు. దేవుని గణపరచడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఎలాగో మీరు అభ్యాసం చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల సమయం మీరు ఎవరి మీదనైనా ఈర్ష్యపడుతున్నారా, అసూయ చెందుతున్నారా? వారిని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. ఏ విషయములనైతే మీరు అసూయ పడుతున్నారో ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభా నన్ను క్షమించు నాయనా, పలాని సహోదరుని విషయంలో నేను ఈర్ష్యపడుతున్నాను, నాలో నుండి ఈ స్వభావాన్ని తీసివేయండి. నీ ప్రేమ, నీ యొక్క మంచితనం, నీ యొక్క దీర్ఘశాంతం నాలో కుమ్మరించండి ప్రభువా అని మీరు అడిగితే దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేశాడట, ప్రభువా నాకు ఒక సైకిల్ ఇవ్వవా అని. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అతనికి సైకిల్ ఇచ్చాడు. ఎదురింటి వానికి 2 సైకిల్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. మరొకసారి అడిగాడట, ప్రభువా నాకు ఒక బైక్ ఇవ్వవా అని. అద్భుతం, ఇతడికి బైక్ ఇచ్చాడు. ఎదురింటి వానికి 2 బైకులు ఇచ్చాడట. మూడోసారి అడిగాడు, ప్రభా నాకు ఒక కారు కావాలి. దేవుడు తనకి కారు ఇచ్చాడు. ఎదురింటి వానికి 2 కార్లు ఇచ్చాడట. నాలుగోసారి అడిగాడు, ప్రభువా నాకు ఒక ఇల్లు ఇవ్వవా అని. ఇతనికి ఒక ఇల్లు ఇచ్చాడు. ఎదురింటి వానికి 2 ఇళ్ళు ఇచ్చాడు. ఇదంతా జరుగుతుంటే నేను ఒకటి అడుగుతున్నాను, నా ఎదురింటి వానికి 2 ఇస్తున్నాడు, ఇదేంటి అనుకున్న ఈ వ్యక్తి అతని మీద కొంచెం అసూయపడి ప్రభుని ఇలా అడిగాడట, ప్రభువా నా కుడి కన్ను తీసేయవా అని అడిగాడట. అంటే దాని అర్థం ఎదురింటి వానికి 2 కళ్ళు పోవాలని. నా ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి ప్రార్థన అసూయతో కూడిన ప్రార్థన. అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. నీలో ఒకవేళ అసూయ గనక ఉంటే ఈ అసూయని ప్రభు యొక్క బలిపీఠం మీద పెట్టి కాల్చేశాయి. దేవుడు ఆ స్థానంలో ప్రేమని మీలో సమృద్ధిగా నింపుతాడు. ప్రేమతో నింపబడినప్పుడు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దైవ కృపని ఆవరిస్తుంది. మహిమతో నింపబడతావు. దేవుని యొక్క మహిమగల హస్తం నీ మీద ఉంచబడి అద్భుతమైన ద్వారాలు నీకు తెరవబడడం నీ జీవితానుభవంగాను చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో మీ ప్రేమ మాత్రమే ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములలో కుమ్మరించబడిన మీ ప్రేమ ఇతరులకు మేము చూపించి మిమ్మలను ఈ లోకానికి ప్రదర్శించు వారముగా మమ్మల్ని అభిషేకించి నడిపించండి. మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ భద్రత మా అందరికి దయచేసి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని దీవించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.